సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? జవాబుగా చప్పున భార్య చేతిని పట్టుకున్నాడు. అతని కళ్ళలో ఏదో అర్థం కాని భయం. ఏమిటండి మీరు మరీను కార్తీక్లా చేస్తున్నారు? కాలికి ఏదైనా గీసుకుని చిన్న రక్తం చుక్క కనిపిస్తే చాలు కెవ్వుమని ఏడుస్తాడు వాడు. మీరు అలాగే ఉన్నారు అంది. కాదు శశి, ఈ కళ్ళు తిరగటం ఏదో కొత్తగా ఉంది. ఒంట్లో ఏదో అనూహ్యమైన మార్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అన్నాడు. మీరు మరీను నిన్నటి వరకు లేనిది ఇప్పుడు కాస్త కళ్ళు తిరిగేసరికి ఒంట్లో ఏవో విచిత్రాలు జరిగిపోతున్నట్టుగా భయపడిపోతున్నారేమిటండి అనునయంగా అంది. లేదు శశి, ఇవాళ సాయంకాలమే మనం వెళ్ళిపోదాం అన్నాడు. అలాగేలేండి, ఏదో మామూలు నీరసం వల్ల కళ్ళు తిరగటంలే అని అప్పటి వరకు అనుకున్న శశిరేఖకి కూడా ఆనంద్ తీరు చూస్తుంటే గాబరాగా అనిపించింది. ఒంట్లో ఏమైనా తేడాగా అనిపిస్తోందా? నేనేం చెప్పలేను శశి, కానీ మనస్సేదో కీడును శంకిస్తోంది. అది ఒంట్లో తేడా వల్లనేనేమో. వెళ్ళిపోదామే, ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి సరదాగా గడుపుదాం అనుకుని ఇప్పుడు వెళ్ళిపోవాలి అన్నందుకు బాధపడుతున్నట్టుగా అన్నాడు. ఆనంద్లో ఇంత పిరికి వ్యక్తి దాగి ఉన్నాడా అనిపించింది శశిరేఖకి. ఆనంద్ని ఇలా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. చిన్న విషయానికి అనవసరంగా కంగారు పడుతున్నారా? నిజంగా ఏదైనా తేడాగా ఉందా? ఆనంద్ పిరికివాడు అని సర్ది చెప్పుకోవటానికే మనస్సు మొగ్గు చూపింది. కానీ మనస్సులో ఏదో తెలియని కలవరం. హఠాత్తుగా మూగవాళ్ళైపోయినట్టుగా ఉన్న తల్లిదండ్రుల వైఖరిలో మార్పుని కొద్దిగా పసిగట్టినా అంతగా పట్టించుకోలేదు పిల్లలు. వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ సాయంకాలమే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదాం అనగానే దీప ఏం మాట్లాడలేదు. కానీ కార్తీక్ మాత్రం అనుకున్న ప్రోగ్రాంలో ఏదో మార్పు వచ్చిందనే విషయం అర్థమైంది. అందుకే అడిగాడు, అప్పుడే ఎందుకమ్మా వెళ్ళిపోవడం అని. ఓ పనుంది నాన్న, చెప్పిన మాట వినాలి తప్ప పేచీ పెట్టకూడదు. పేచీ పెట్టడానికి సిద్ధమవుతున్న వాడి చూపుల్ని గ్రహించి అంది శశిరేఖ. కానీ వాడి ఆతృతికి ఆనకట్ట పడితే కదా. అందుకే తల్లి దగ్గరగా వచ్చి చెవిలో గుసగుసగా అన్నాడు, నాన్నకి కళ్ళు తిరిగాయి, డాక్టర్కి చూపించుకోవాలనా? మా స్కూల్లో ప్రేయర్లో ఎండలో నిల్చున్నప్పుడు బోలెడు మందికి అలా అవుతుందమ్మా. కొంచెం మంచినీళ్ళు తాగి నీడలో కూర్చుంటే అదే తగ్గిపోతుంది అన్నాడు. శశిరేఖకి ఆ మాట చల్లగా అనిపించింది. చిన్నగా నవ్వుతూ ప్రేమగా వాడి తల నిమిరింది. నిజమే, చిన్న విషయానికి ఇంతగా కలవరపడిపోవటం ఏమిటి? ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నది కార్తీక్ కూడా పసిగట్టగలిగాడు. అంటే తమ మొహాల్లో అంత విచారం కనిపిస్తోందన్నమాట. ఆనంద్ దిగులు చూసి తనకీ దిగులుగా అనిపిస్తోందంతే. ఏదో ఒక జవాబు చెప్పకపోతే కార్తీక్ ఊరుకోడని అంది. నాన్నకి అర్జెంటుగా ఆఫీసులో ఏదో పని వచ్చిందట అని. నాన్నకి సడన్గా ఎలా తెలిసింది పని ఉందని? శశిరేఖ ఒక్క క్షణం తత్తరపడింది. బ్రాకెట్లో ఆ రోజుల్లో ఇంకా మొబైల్ ఫోన్లు రాలేదు. ఇక్కడ కూడా ఫోన్ ఉంది కదా, ఏదైనా అర్జెంట్ పని ఉంటే చెయ్యమని ఆఫీసులో ఈ నంబర్ ఇచ్చారు నాన్న అంది. ఇంకా కార్తీక్ అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. తల్లి కొడుకుల సంభాషణ కాస్త దూరంలో కూర్చున్న ఆనంద్ వింటూనే ఉన్నాడు. రూములో చిందరవందరగా పడి ఉన్న బట్టల్ని తీసి సర్దుతూ అంది శశి. అవునండి, మీరు ఇంత చిన్న విషయానికే ఎందుకంతగా కంగారు పడిపోతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది అని భారంగా నిట్టూరుస్తూ నెమ్మదిగా అన్నాడు. నిజం చెప్పలేదు కానీ ఒకసారి ఆఫీసులో ఉండగా కూడా ఇలా అయింది. ఈ చిన్న విషయానికి అనవసరంగా కంగారు పడటం దేనికనే నేను అనుకున్నాను. వీక్నెస్ అయి ఉండొచ్చు, అంతేలే, ఒకసారి చెక్ చేయించుకుంటే అయిపోతుంది. ఆనంద్ అలా తేలిగ్గా మాట్లాడేసరికి శశిరేఖకి కూడా మనస్సు తేలికగా అనిపించింది. ఆ సాయంకాలం బయలుదేరి ఇంటికి వచ్చేశారు. పిల్లలకి నిరుత్సాహంగా అనిపించింది. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అలా ఆడుకోవాలి, ఇలా ఆడుకోవాలని ప్లానులు చాలా వేశారు. మరి ఇంటికి వచ్చాక కూడా ఆనంద్ ఎక్కువ మాట్లాడలేదు. ఏదో భోజనం అయిందనిపించి పడుకున్నాడు. పిల్లలు టీవీ చూస్తుంటే వాళ్లకు తోడుగా ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది శశిరేఖ. మర్నాడు ఉదయం లేస్తూనే అంది శశిరేఖ భర్తను ఉద్దేశించి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేయకూడదండి, బలానికి ఏమైనా మందులు రాసిస్తాడు అంది. ఓ నిద్రపోయి లేచాక ఇద్దరికీ కూడా మనస్సు తేలిగ్గా అనిపించింది. నిన్న పడ్డ టెన్షన్ అంతా నిజమేనా అన్న అనుమానం కూడా వచ్చి ఇద్దరూ తమలో తామే నవ్వుకున్నారు కూడా. 10 గంటలయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు ఆనంద్. ఏమన్నారండి, మందులు రాసిచ్చాడా
బ్లడ్ టెస్ట్ రాశారు, బ్లడ్ ఇచ్చి వచ్చాను, రిపోర్ట్ రేపు వస్తుందన్నాడు. ఈ రోజుల్లో తుమ్ముకి దగ్గుకి కూడా బ్లడ్ టెస్ట్ మామూలు అయిపోయింది. అసలు డాక్టర్లకి ఈ సెంటర్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుందటలేండి అంది. రేపటిదాకా ఎందుకు, సాయంకాలమే ఇచ్చేయొచ్చుగా. వాళ్ళకేదో పని ఉందట, ఈ సాయంకాలం క్లోజ్ చేస్తారట. ఏ పని చేస్తున్నా మనసులో ఒక మూల తొలిచేస్తున్నట్టుగా ఉన్న సందేహం ఇద్దరికీను. ఎలాగో ప్రతి నిమిషం ఒక గంటగా మారి బాధ పెడుతూ అతి కష్టం మీద తెల్లవారింది. రిపోర్టు తీసుకుని అలా ఆఫీసుకి వెళ్ళిపోతానన్నాడు ఆనంద్. డాక్టర్కి చూపించేసి వెళ్ళండి, లేకపోతే ఆఫీస్లో అంతా అదే ఆలోచన ఉంటుంది. డాక్టర్ ఏమన్నాడో నాకు ఫోన్ చేసి చెప్పండి అంది శశిరేఖ. సరేనన్నాడు ఆనంద్. కానీ అరగంటలో పిడుగులాంటి వార్తతో ఆనంద్ తిరిగి వస్తాడని శశిరేఖ ఊహించలేదు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తోవలో ఆనంద్ కొలీగ్ శంకర్ కనిపిస్తే, నేను ఆఫీసుకి వచ్చేస్తాను, జస్ట్ రిపోర్టు తీసుకుని డాక్టర్కి ఒకసారి చూపించేసి వస్తాను అని చెప్పడంతో శంకర్ ఆనంద్తో కూడా వెళ్ళాడు. రిపోర్టు చూసి డాక్టర్ ఆనంద్కి చెప్పిన మాట బ్లడ్ క్యాన్సర్ అన్న సందేహం నిర్ధారించడానికి నగరంలో ఉన్న మరో ప్రత్యేకమైన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని రమ్మన్నాడు. ఆ మాట వినగానే ఆనంద్ అవాక్కైపోయాడు. తను వింటున్నది తన గురించేనా? తను సవ్యంగానే విన్నాడా? డాక్టర్ ఏమంటున్నాడు? తను ఏమి వింటున్నాడు? ఇది నిజం కాదు, ఏదో సినిమాల్లో మాత్రమే వినే వ్యాధి. బ్లడ్ క్యాన్సర్ తనకి రావటం ఏమిటి? పక్కనే ఉన్న శంకర్ కూడా డాక్టర్ చెప్పిన మాటకి హతాశుడైపోయాడు. తను సరిగ్గానే విన్నాడా అన్న అనుమానంతో మళ్ళీ అడిగాడు, ఏమంటున్నారు మీరు? అపనమ్మకంగా మారిపోయిన వాళ్ళిద్దరి మొహాలు చూశాక కఠినమైన ఆ నిజాన్ని మళ్ళీ చెప్పడానికి డాక్టర్కి జంకుగా అనిపించింది. డాక్టర్గానైనా ఏదో మందు వేసుకుంటే తగ్గిపోయే జబ్బు ఉందని చెప్పటం వేరు, ఇక మరణాన్ని నీ దగ్గరికి తొందరగా తీసుకురాబోతోందని చెప్పటం వేరు. బ్రాకెట్లలో రచయిత్రి మాట. ఇది 10 సంవత్సరాల క్రితం వ్రాసిన నవల. అప్పటికి ఇప్పటికీ వైద్యశాస్త్రం ఎంతో పురోగమించింది. ఇప్పుడు క్యాన్సర్ని తగ్గించే మందులు ఎన్నో వచ్చాయి. పాఠకులు గమనించగలరు. కథ ప్రారంభం. ఒక్క క్షణం డాక్టర్కి అనిపించింది, అసలు వ్యక్తికి తెలియకుండా పక్కనున్న స్నేహితుడికి చెప్పవలసిందేమో రహస్యంగా అని. అంటే నా అనుమానం మాత్రమే, ఇంకొకసారి టెస్ట్ చేయించుకోండి, ప్రస్తుతానికి కాస్తంత ధైర్యం కోసం అన్నట్టుగా అన్నాడాయన. బయటికి వచ్చాక అన్నాడు శంకరం, ఈ రోజుల్లో ఇలాంటి పరీక్షలను కూడా నమ్మటానికి లేదు. అలాంటిదేమీ ఉండదు, అసలైన చోట టెస్ట్ చేయిద్దాం, నువ్వేం కంగారు పడకు. అయినా ఆ డాక్టర్కి బుర్రుండద్దు కాస్తంతైనా? ఎటువంటి మాట అయినా డైరెక్ట్గా పేషెంట్కి చెప్పేయటమే. ఏమీ లేని దానికి వీళ్ళ తప్పుడు రిపోర్టులతో భయపెట్టడం ఒకటి. నీకు తెలుసా, సాంకేతికంగా మహా అభివృద్ధి చెందింది అన్న దేశం అమెరికాలోనే సినిమా యాక్టర్ శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ ఒక పక్కన ఉంటే ఆపరేషన్ మరో పక్క చేసి ప్రాణాలు కాస్త తీసేశారు. ఈ వార్త పేపర్లో వచ్చింది. డాక్టర్ల మాటలు కూడా ఎల్లప్పుడూ నిజం కావు. ఏదో పైకి అలా అంటున్న శంకర్కి కూడా ఎక్కడో మనసు మూలలో భయంగానే ఉంది. ఇదేదో తప్పైతే ఎంత బాగుండునని అనిపించింది. స్నేహితుడి మాటకి అంతే అంటావా అన్నట్టుగా ఆశగా చూశాడు ఆనంద్. ఇద్దరూ మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించడానికి బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్లే త్రోవలోనే తమ ఇల్లు ఉండటంతో ఒకసారి ఇంటికి వెళ్ళొద్దాం అన్నాడు ఆనంద్. వెళ్దాం, కానీ నీ భార్యకి ఇప్పుడే ఈ విషయం చెప్పకు. ఏమీ లేని దానికి ఆవిడని అనవసరంగా కంగారు పెట్టినట్టు అవుతుంది. శంకరం స్నేహితుడిని హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. తలుపు తీసి లోపలికి వస్తున్న భర్తని, అతని స్నేహితుడిని, వాడిపోయినట్టుగా ఉన్న వాళ్ళ మొహాలని చూసిన శశిరేఖకి గుండెల్లో రాయిపడ్డట్టుగా అయింది. రిపోర్టు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతానన్న మనిషి అలా చేయకుండా ఇంటికి వచ్చారంటే, అది స్నేహితుడిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చారంటే ఏదో బాధపడే విషయం చెప్పి ఉంటాడనుకుంటోందే తప్ప తన భర్తని మృత్యువు దగ్గరికి లాక్కుంటోందన్న విషయాన్ని ఊహించలేకపోయింది శశిరేఖ. మహా అయితే మందులు శ్రద్ధగా చాలా రోజులు వేసుకోవాలని చెప్పి ఉంటారు అనుకోగలుగుతోందంతే. రిపోర్ట్ తీసుకున్నారా? డాక్టర్ ఏమన్నాడు? శశిరేఖ ఆత్రంగా అడిగింది. శంకర్ చప్పున స్నేహితుడి మొహం వైపు చూశాడు చెప్పొద్దని. కానీ ఆనంద్ ఇటు చూడటం లేదు. ఆనంద్ భార్యకి ఈ విషయం అంత తేలిగ్గా చెప్పేస్తాడని కూడా ఊహించలేదు శంకరం. ఆమె కంగారు పడుతుందని ఒక్క క్షణమైనా ఆలోచిస్తాడనుకున్నాడు. చప్పున భార్యకి దగ్గరగా వెళ్ళి విషయం చెప్పేయటంతో శంకర అవాక్కైపోయాడు. శశిరేఖ తెల్లబోయింది. సశేషం.